హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి, నేనైతే ఆ వంట అయితే చేసేసాను. టైం అయితే అయిపోయింది, తినేదానికి టైం లేదు. ఒక బాక్స్లో వేసుకొని కారులో పోతా అండి, తినుకుంటా పోతా అండి దావించి. ఎందుకంటే అన్నం తినకపోయినానంటే, పొద్దున్నే తినకపోయినానంటే, 1 గంటకు తినకపోయినానంటే మళ్ళీ రాత్రిలో 1 గంట వరకు తినేదానికి అయితే టైం ఉండదు. అంతవరకు ఆకలితో అస్సలు పని చేయలేను. అందుకని చెప్పేసి అదరా బదరా తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని కారులో తినుకుంటా పోతా అంట. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే దీనికి ఒక రీజన్ అయితే ఉండదు. నేను ఖచ్చితంగా రీజన్ అయితే చెప్తాను. వీడియో పూర్తి చూడండి, మీకు అర్థమవుతుంది. నీకేమి కువైట్లో ఉన్నావు, డబ్బులు వస్తుంది, కువైట్లో ఉండవు, నెల నెల జీతం వస్తుంది, నీకేమి అని పదే అనే వాళ్ళకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. గల్ఫ్లో మాకైతేనే ఊరికేనే ఎట్లా ₹1 ఒక్క పావలా బిల్ల కానీ మాకు ఊరికేనే రాదండి. ఏడ ఉన్నా, గల్ఫ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ మనం దునియాలో ఎక్కడున్నా కానీ మనమైతే కష్టమైతే చేయాల. తిన్ని రోజుల కంటే పస్తులు ఉన్ని రోజులు బోల్డ్ ఉంటాయి ఎక్కడైనా కానీ. నా జీవితంలో మాత్రము అందరికీ కాదు, నాకు నేనే సాటి. తిన్ని రోజుల కంటే వారంలో 3 రోజులు తింటే 3 రోజులు పస్తులు ఉండే రోజులే ఉంటాయి నాకు. అలాగా తినక టయానికి నిద్ర లేక రాత్రిలో 4 అవుతుంది, 3 అవుతుంది, 2 అవుతుంది పడుకుండే గుడికి. మళ్ళీ పొద్దున్నే ఖచ్చితంగా టైం టు టైం అయితే లేసేయాల. అంత కష్టపడి ఎంత బాధపడి చేస్తే కష్టమైన నిష్టమైన ఎండలు వచ్చినా చూడండి. ఇంకొక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాను. ఆ ఇంట్లోకి అన్నం ఎత్తుకొని పోతే వాసన వస్తుంది అంటారు. మనం చేసే ప్రతి వంట వాసన అంటారు వీళ్ళు. స్మెల్ వస్తుంది అంటారు. ఖచ్చితంగా ఒక్కటేటుకు కనిపెట్టేస్తారు. అందుకని బయట నడవ మీద కూర్చొని తినేసి ఇంట్లోకి పోతా ఉన్నా. గల్ఫ్ బతుకులు ఏదన్నా కానీ దేనికైనా కానీ విలువ అనేది వచ్చిందనంటే, ఇలువ సంపాదించుకోవాలనంటే ఒక డబ్బుతోనే ఇలువ సంపాదించుకోవాలా. డబ్బుతో మన ఇలువ ముడిపడి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడాలా. మనం కష్టపడే దాంట్లో నిజాయితీ ఉండాలా. మనం కోయటకు వచ్చినాములే, అదిలే ఇదిలే అని మనం బిల్డప్ కొట్టుకుంటే మనకు ₹1 రాదండి. మనం అందం చూసుకొని, ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే ఒక్కటే డ్రెస్ మీదనే ఈడియాలు చేస్తావు, నీ ఈడియాలు ఎవరు చేస్తారంటారు. నా డ్యూటీనే అంత, నా కష్టమే అంత, నా పనే అది. ఇంకా నేను కొంచెం రోజుకు నేను డ్రెస్సులను చేంజ్ చేయాలంటే నాకు ఎట్లా వస్తుందండి. నా పరిస్థితి అలాంటి పరిస్థితి. చూడండి, ఇంట్లోకి లోపలికి అన్నం ఎత్తుకొని పోయినానంటే ఈడేమో తినడానికి టైం లేదు. దామించి కార్లో ఏమో తినుకుంటా పోయినా. అడిగి బియ్యగుడికి అన్నము కాలిపోతుంది, పైన ఎండ కాస్తుంది. పైన ఎండ అయితే 60 డిగ్రీల పైన ఉన్నది. అన్నం చూడబోతే వేడి అన్నం కాలిపోతుంది. పొయ్యి మీద అన్నం తీసుకొని బాక్స్లో వేసుకొని పోయినా. ఆ కాలిపోయేదానికి ఈ కాలిపోయేదానికి అటు ఎవరు వస్తారో ఇటు ఎవరు వస్తారో అని చూసుకొని చూస్తా 4 ముద్దలు అయితే నోట్లో పెట్టుకొని మింగాను. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తే ఏం తింటా, ఏడు తింటాండి, అవే వాసన వస్తుంది, ఆడ డిటోల్ పోసి కడుగు, ఈడ డిటోల్ పోసి కడుగు, మా ఇళ్ళంతా వాసన వచ్చేస్తుంది అంటారు. అందుకని చెప్పేసి అట్లా బయట వాళ్ళు చూడకన్నా బయట కూర్చొని తినేసి లోపలికైతే పోవాలా. నేను అన్నం ఎత్తుకొని లోపలికి పోయే అవకాశం అయితే లేదు నాకు. తినకన్నా పోతే ఆకలితో మళ్ళీ రాత్రిలో 1 గంట వరకు అయితే నేనైతే ఇంకా అన్నం అయితే తినలేను. తినే ఛాన్స్ కానీ నాకు ఎక్కడ ఉండదు, అసలు ఆ అవకాశమే ఉండదు. ఏదైనా కానీ కోటి విద్యలు కూటి కోసమని, ఒక పట్టకూటి కోసం ఇంత దేశం వచ్చి ఎన్ని అగసాట్లు పడుతున్నామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని మాటలు పడుతున్నామో, ఇంత కష్టం చేసినా కానీ నెలనా పొద్దు జీతం ఇచ్చేదానికి మనసు నచ్చుకొని ఇస్తారు. చూడండి, ఎంత టెన్షన్గా తినాలా, ఎంత టెన్షన్గా పనిచేయాలా, వాళ్ళ దగ్గర ఎంత అనుకూలంగా ఉండాలా, వాళ్ళ దగ్గర ఈ పని నువ్వు చేసినావు అని అనిపించుకునేదానికి ఎంత శుభ్రంగా చేయాలంటే, ఎంత భయంగా చేయాలంటే అంత భయంగా చేయాలి. అట్లుంటుంది మా గల్ఫ్ బతుకులు, అలాగుంటాయి.